దేవుడి గుళ్ళకి వస్తూ కూడా ఇట్లా ఫోటోలు తీయించుకునే పరిస్థితికి వచ్చినామా మేము? ఎన్ని మస్జిదులకి ఎన్ని దర్గాలకి ఇట్లా వీడియోలు తీస్తారు చెప్పండి మీరు? కనీసం ఈరోజు మా బతుకులు ఎట్లయిపోయినట్టు ఒక గుడికి వస్తే కూడా మా వెనక ఇంతమంది పోలీసులు, దాని మళ్ళీ వీడియోలు, మరి మెత్తికి ఇట్లా బొట్లు విభూతులు పెట్టుకుంటున్నారు కదా. ఏంది దీనికి అర్థం చెప్పండి? నాకు ఏమైనా బాగుందా? మరి మీ ఫోటోలు వీడియోలు ఏమైనా ఇన్ని ఇండ్లు వచ్చేటప్పుడు ఎందుకు దిగిపోతే ఆ దినం మీరు అందరు కలిసి ఫోటోలు వీడియోలు? ఈరోజు 10 మంది భక్తులు దేవాలయానికి వస్తే మీకు వీడియోలు ఫోటోలు కావాలి, చేయండి, ధర్మబద్ధంగా చేయండి మీ పని. ఎందుకు తీలే మరి ఈ వీడియోలు ఫోటోలు? మీరు పోలీస్ డిపార్ట్మెంట్ అంతా కలిసి కంప్లైంట్లు ఇస్తే కూడా బొక్కలలో తోస్తారు మనుషులను తీసుకెళ్ళి. ఒక్కసారి ఇంటికి ఇంత పిడికలు అన్నం తినేటప్పుడు అంతరాత్మక ప్రశ్న వేయలేరా మీకు? మీరు ఏ దేవుడు బొట్టు పెట్టుకుంటారా అనో నొసటికి నాకు అర్థం కాదు. ఆ దేవుడు మాన్యమే కదా తింటున్నారు వీళ్ళందరూ. ఆ దేవుడి ముందు నిలినప్పుడు ఏం సమాధానం ఇస్తున్నారు దేవుడికి? మీరు అందరూ ఒక్క మాట చెప్పండి. డ్యూటీ ప్రకారం వచ్చి నా వీడియో తీస్తుండ్రు. అన్నం పెట్టాలి నాయన మీ అందరికీ నిజంగా. అందుకే బాధ, మాకు ఎక్కడ పోవడానికి దిక్కు లేకుండా అయిపోయింది దినం. పోలీస్ స్టేషన్ కూడా ఎవరిని పోయి ఇస్తున్నామో కంప్లైంట్ మాకే తెలియదు. మా మీద మేమే కంప్లైంట్ ఇచ్చుకునే పరిస్థితికి దిగజారిపోయినాం మేము కూడా. ఇది చూసినారా భయ్యా? ఈ బిల్డింగ్ అంతా చూస్తుండ్రా తమ్ముడు? అది కూడా చూడండి ఆడ, ఇది కూడా చూడండి ఈడ. ఇదో మన పోలీస్ అన్నదమ్ములు ఉన్నారు. ఇది చూడండి ఆ పంచలింగాల టెంపుల్. ఇది మెయిన్ రోడ్ ఉండే. अदा भाई साहब आपको म्यूनसिपल परमिशन नहीं है, मालूम है ना? शाबाश है, कब्जा कर लिए तो भी परमिशन दे दी है। वाह रे वाह, कितनी अच्छी देश है भैया ये। आप खरीदे भैया, जो आपको बेचे ना वो कब्जा करके बेचे आपको। वही तो समझ में आने। हर सच्चा मुसलमान को यही तो पता चलना है, सच्चा मुसलमान को। डिस्कशन नहीं है भैया, ये देख लो या ये भी देख लो, कोर्ट ऑर्डर है। ठीक है ठीक है ठीक है, ये देखो बाबू, ये भी देखो, ये भी देखो। अरे इन लोगों को जरा उर्दू में है सो पहाड़ी डिस्ट्रीब्यूट करो भाई, उर्दू का पहाड़ियाँ। ये देखो भैया, ये भी ऐसा है, कब्जा करके बना ऐसा है। 3.5 एकड़ है ये, 3.5 एकड़, 3.5 एकड़ का जमीन है। आज कुछ भी नहीं बचा भगवान का। अरे वो पेपर का है, रहने दो भैया, कितने दिन डरते? ఎన్ని దినాలు నడుస్తుంది ఇట్లా? ఎన్ని దినాలు నడుస్తుంది అబ్బా ఇట్లా? నేను నిలబడతా ఇక్కడ, ఏమని భయం ఉందా? వెళ్ళిపోండి, నేను నిలబడతా ఇక్కడ. అందరూ నిలబడతారు. బ్యాంక్ కూడా డాక్యుమెంట్స్ ఇచ్చేస్తారండి వాళ్ళకన్నా ముందు కోర్టు అయితే మేమే. 1946 तो डॉक्यूमेंट दिखा कई पुकार रहे मन महादेवाय नमः। शिवाशरभ्याय तपतयानो रुद्रं मृडयाय ते रुद्रशुद्राय महारुद्राय कालरुद्राय कल्पान्तरुद्राय वीररुद्राय रुद्ररुद्राय महारुद्राय। ఇప్పుడు నేను ఏడైతే నిలబడినానో ఈ జాగా పేరు పంచలింగాల దేవాలయం అని అంటాం మనం. ఇది సుల్తాన్ బాగ్, బండ్లగూడ మండలం, ఫలక్నుమా, హైదరాబాద్లో ఉంది. ఒకప్పుడు ఈ మాన్యంలో పంచలింగాల టెంపుల్ సుల్తాన్ బాగ్ హైదరాబాద్లో, ఇది మన ఎండోమెంట్స్ డిక్లేర్ చేసిన పేపర్ నాయన, జూమ్ చేసుకోండి మీరు దీన్ని క్లియర్గా.
ఇందులో మీకు వెనక తిప్పి చూపిస్తా. 11,176 స్క్వేర్ మీటర్లు అంటే దర్దాపులా మీకు 3.5 ఎకరాల భూమి. ఈ బ్లూ కలర్ ఉంది చూడు స్వామి, ఇది మళ్ళీ జూమ్ చేసుకోండి. అంటే ఇది నువ్వో నేనో చెప్పిన మాట కాదు, ఇది ఎండోమెంట్స్ వాళ్ళే చెప్పిండ్రు. బాబు ఇది దేవుని మాన్యము, ఇది 3.5 ఎకరాల భూమి ఇది అని చెప్పింది. సో ఒక పాయింట్ ప్రూవ్ చేసినాం మనం. ఆ తర్వాత ఏమైంది, ఇక్కడ మనకు తెలిసిందే కదా, అట్లా బీఆర్ఎస్ సర్కార్ల కాంగ్రెస్ సర్కార్ 50 ఏళ్ల సంది అయితే బీజేపీ ఎన్నడూ రాలే. ఇదేమో పహాణి, మళ్ళీ ఇది ఉర్దూలో ఉంది. ఇక మన వగ్బోడు అనుకుంటా తనుకొని గుద్దుకుంటారు కదా, చేతులు వేసుకొని రోడ్ల మీద నడుస్తుండ్రు కదా, వాళ్ళందరికీ చదవనీకి వస్తుంది కదా, వాళ్ళు చదువుకోమని చెప్పండి. ఇది పహాణి ఉర్దూలో ఉంది. ఇది కూడా అంటే ఏడా నీకు రజాకార్ సర్కార్లు అప్పటి సంధి నుంచి వచ్చినప్పుడు కూడా ఈ భూమి పంచలింగాల దేవాలయందే 3.5 ఎకరాలు అని చెప్తుంది. అదో 1959-60 పహాణి తమ్ముడు. ఇప్పుడు ఏమైందిరా అంటే మొఘలులు వెళ్ళిపోయినరయ్యా, ఔరంగజేబు కూడా పోయిండు, కాలగర్భంలో కలిసిపోయిండు. రజాకార్ సర్కార్ను కూడా అవతల వేసినాం, ప్రాణాలు ఇచ్చుకొని ఆరకూతుర్లని బలి చేసుకొని. కానీ బాధాకరమైన విషయం ఏంటంటే రజాకార్లు పోలే, మొఘలులు పోలే, అందరు ఇడరే ఉన్నారు. వాళ్ళని మనం తిండి పెట్టి పోషిస్తున్నాం, ఇంకా సర్కార్ కూడా వాళ్ళకే ఇచ్చి పోషిస్తున్నాం. ఈయనకి టైటిల్ కూడా ఉంది చూసుకో మళ్ళా, సయ్యద్ ఖాజా గౌజుద్దీన్, తండ్రి కుత్బుద్దీన్. ఈ మహానుభావుడిని కోర్టు డిక్లేర్ చేసింది ల్యాండ్ గ్రాబర్. అంటే ఏంది, వీడు భూములు కబ్జా కొడతాడు, వీడు దొంగ అని డిక్లేర్ చేసే. కోర్టు ఏమీ అన్యాయం చేయలే, కోర్టు చేసే పని కోర్టు చేసింది. డిక్లేర్ చేసి ఏం చేసిందంటే బాబు ఇష్యూ నెంబర్ 4లో ఇచ్చింది. ఇన్ ద రిజల్ట్ వి అలౌ దిస్ ఎల్జీసీ డైరెక్టింగ్ ద రెస్పాండెంట్స్ ఎవరు, 1 and 2 సయ్యద్ ఖాజా గౌజుద్దీన్, రఫియా బాను, వీళ్ళిద్దరిని వెకేట్ ఖాళీ చెయ్యి, హ్యాండ్ ఓవర్ అప్పచెప్పు, వేకెంట్ పొజిషన్ ఆఫ్ అప్లికేషన్ షెడ్యూల్డ్ ల్యాండ్స్ మెన్షన్డ్ అగైన్స్ట్ ఆఫ్ దెమ్ టు అప్లికెంట్ వితిన్ 2 months ఆఫ్ ది డేట్ ఆఫ్ జడ్జిమెంట్, ఫెయిలింగ్ విచ్ మీరు పని చేయకుంటే the concerned RDO shall take steps to evict and the respondents and hand over the same to the applicant within 2 months. ఇదో నాయన, నేను ఏం ఎక్స్ట్రా చదువుతలేను, మళ్ళీ మీకు చూపిస్తా చూడండి. ఇది కోర్ట్ ఆర్డరు, ఈ కోర్ట్ ఆర్డర్లో ఇట్లా రాసింది. అంటే ఈడ ప్రభుత్వం ఎట్లా తయారయ్యిందంటే ఇది ఏ సంవత్సరంలో చేసింది, 2007 11లో జడ్జిమెంటు. 2007లో కాంగ్రెస్ ఉండే, 2011లో కాంగ్రెస్ ఉండే, తర్వాత టీఆర్ఎస్ వచ్చే, బీఆర్ఎస్ మారే, దాని బీఆర్ఎస్ పేరు మార్చుకొని మళ్ళీ ఇప్పుడు మళ్ళీ కాంగ్రెస్ వచ్చే. 2007 ఏడా 2011 ఏడా, ఈ రోజు నేను ఈ దినం ఇక్కడ నిలబడిన 2025. ఇక మీరు ఒక ప్యాన్ కూడా చేయండి, ఎంతమంది పోలీసు వాళ్ళు వచ్చిన వీళ్ళకి భయం. ఇప్పుడు నేను వచ్చి ఏం అన్యాయం చేసేస్తానో తెలంగాణ రాష్ట్రానికి, ఇప్పుడు నేను కబ్జా కొట్టేటట్టు వచ్చి నిలబడిన రూపాయి ఇంతమంది. అట్లనే దిక్కునేనా ఆ కుడి పక్కకి ఆ మొగళ్ళ ఇండ్లు, ఎడం పక్కకి ఇట్లా రజాకార్ల ఇండ్లు కూడా ఫోటోలు తీసుకో తండ్రి, ఓ రాదు, కొట్టుకుంటున్నారు, యుద్ధం చేస్తున్నారు. అంటే ఈడ నేను ఎందుకు ఈ కథ ఇంత మీకు నెమ్మదిగా చెప్తున్నానంటే ఇట్లా డీటెయిల్డ్గా చెప్తున్నా. నేను ఎండోమెంట్స్ కాడికి పోయినరు, ఎండోమెంట్స్ పత్రం ఇచ్చే పని చేయలే, కోర్టుకు పోయినరు, కోర్టు పత్రం ఆర్డీఓ పని చేయలే, దాని మీద పట్టుకొని చివరికి ఏం చేసిండ్రు పాపము, పోలీస్ కంప్లైంట్ కూడా ఇచ్చిండ్రయా వీళ్ళు. ఇదో కానీ దీని గొప్పతనం ఏం తెలుసా, ఆ ల్యాండ్ గ్రాబర్ పేరు రాయనికి పోలీసు వాళ్లకు ధైర్యం దమ్ము లేదు తండ్రి. వీళ్ళ మనని కాపాడేది, ఈ పోలీసులో మనని కాపాడేది, అండ్ పేరు రాసే ధైర్యం లేదు ఎఫ్ఐఆర్లో వీళ్ళకు. వీళ్ళు మనని కాపాడతారు నాయన, వీళ్ళు మనుషులని, హిందుత్వాన్ని, భారతదేశాన్ని, భారత సంస్కృతిని కాపాడతారా వీళ్ళు? ఏడకెంచి కాపాడతారబ్బా వీళ్ళు? ల్యాండ్ గ్రాబర్ పేరు వరకు రాలే, ఈ దినం దాకా రాయలే కదా. ఈ ఎఫ్ఐఆర్ రాసిన తర్వాత కెంచి ఈ రోజు దాకా కూడా వాళ్ళు వచ్చి ఈ బిల్డింగ్లను ఏం చేయలేదు. సరే ఇది ఎప్పటి సంది కంప్లైంట్ చేస్తున్నారు పాపం ఇక్కడ ఉన్న వాళ్ళందరూ అంటే
ఆ ఫోటో చూపించిన ముందు ఏం లేకుండా చూడు, కన్స్ట్రక్షన్ ఖాళీగా ఉండే చూడు. ఆడకెంచి చూపించి ఇది పంచలింగాల దేవాలయం నాయన, ఇది పంచలింగాల దేవాలయం. దీని ముందు ఒక చిన్న షీట్, బ్లూ షీట్ వేసుకొని పని మొదలాయే. ఆడకెంచి చెప్తున్నారు ఇదో బిఫోర్ నాయన. ఇది చూడండి, మంచిగా జూమ్ చేయండి మీరు. ఇది ముందు ఇంత చిన్నగా ఉండే, ఇంత పెద్దగా స్వామి ఇప్పుడు బిల్డింగ్ ఇది కూడా అయిపోయాయి. ఇప్పుడు ఇంకా నువ్వు 2 రోజులు ఆగినావంటే వాళ్ళ పద్ధతుల గృహప్రవేశాలు మొదలవుతాయి. ఇవన్నీ అయిపోయినాయి గృహప్రవేశాలు. మళ్ళీ మన పోలీస్ డిపార్ట్మెంట్ మంచిగా ఫోటోలు తీసుకున్నారో తీసుకోలేదో తెలియదు. నా ఫోటో అయితే వాళ్ళ మొబైల్లో ఉన్నాయి. ఇప్పుడు నేను రాగానే నా వీడియో అయితే తీసుకున్నారు పోలీస్ డిపార్ట్మెంట్ మొత్తం. ఏం చెప్తాం పాపం, వాళ్ళని కూడా ఏమంటాం, వాళ్ళ పై అధికారులు ఆ పై అధికారులు. ఎందుకంటే పోలీస్ డిపార్ట్మెంట్ పాలిటిక్స్ కి పనిచేయడానికి వాగ్దానం శపథం తీసుకుంటున్నారు, కానీ శపథం తీసుకున్న నాడు దేనికి శపథం తీసుకున్నామా అని పనిచేయడానికి లేదు. ఎందుకంటే పోలీస్ డిపార్ట్మెంట్ కానీ ఎండోమెంట్ కానీ ఎంఆర్ఓ కానీ వీళ్ళు పాలిటిక్స్ కి పనిచేయకూడదు, వాళ్ళు డిపార్ట్మెంట్ కి పనిచేయాలి. డిపార్ట్మెంటే రాజకీయ నాయకులకు పనిచేస్తే ఓటరా నువ్వు ఎవరి బలం మీద బతుకుతున్నావు రా ఈ దేశంలో, ఈ రాష్ట్రంలో, తెలంగాణ రాష్ట్రంలో. నువ్వు అనుకుంటుండొచ్చు ఏముంటదమ్మా 3.5 ఎకరాలు పోతే పోని రాదు అను. ఈ ప్రశ్న కూడా దానికి కూడా జవాబు ఉంది. 3.5 ఎకరాలు ఉన్నాడు, చుట్టుపక్కల 150 నుంచి 200 హిందూ కుటుంబాలు ఉండే. నువ్వు 3.5 ఎకరాలు తీసేసుకున్నాక నువ్వు 200 ఉంటావు, వాళ్ళు 700 అవుతారు. వాళ్ళంటే ఎవరు? సింపుల్ చెప్తా, నేను ముస్లిం నేను ముస్లిం అని. ఎందుకంటే నన్ను ఇది అనిపించాలని చూస్తారు అనమాట. నేను ఎవరు వస్తారంటే నియత్తు లేని భూములను కబ్జా కొట్టుకునేటోడు ఒక సయ్యద్ గైజుద్దీన్, ఫైజుద్దీన్, ఆకావుద్దీన్, ఈ ఉద్దీన్లు వస్తారు, కబ్జా కొడతాడు. కబ్జా కొట్టేటోడు ఎటువంటి వాడికి ఇస్తాడు? రోహింగ్యాలకు ఇస్తాడు ఇండ్లు, పాస్పోర్ట్ లేని ఏదో పాకిస్తాన్ గాడికి ఇస్తాడు ఇండ్లు. నువ్వు చూస్తున్నావా వాడు ఎవరికి ఇస్తాడో? వాడు కబ్జా కొడుతుంటేనే ఈ 200 కుటుంబాలు ఒక్కటైతలేవిడా, హిందువులు ఒక్కటైతలేరిడా. ఆడొచ్చి రేపొద్దున 7-800 మంది రోహింగ్యాలకు వాళ్ళకి వీళ్ళకిస్తాడు. ఆ దినంలో వీళ్ళు లవ్ జిహాదులు, ల్యాండ్ జిహాదులు, నీ ఇంట్లోకి వచ్చి నేను చంపుడు ఇవన్నీ చేస్తాడు. ఆ దినం ఏం చేస్తారు మీరు? పోలీసులు పట్టించుకోరు కాబట్టే ల్యాండ్ గ్రాబింగ్ అయింది. ఈడ పోలీసులు పట్టించుకోరు, ఆర్డీఓ పట్టించుకోడు, ఎంఆర్ఓ పట్టించుకోడు, ఎండోమెంట్స్ పట్టించుకోదు, కలెక్టర్ పట్టించుకోడు. ఈ పిల్లగాడైతే కలెక్టర్ చుట్టూ ఆఫీస్ చుట్టూ తిరిగి సొప్పులు అరిగిపోయా. ముఖేష్ది ఈయన పరిస్థితి ఏం తెలుసా? ఇక గొప్పగుంది ఈయన పరిస్థితి. ఈయన పక్కకే ఉంటది ముఖేష్, ఇడరాను ఈయన పక్కకే ఈయన సొంత ల్యాండ్ కూడా ఉంది. సొంత ల్యాండ్ ని గవర్నమెంట్ నా ల్యాండ్ అని చెప్పింది. ఈయన సొంత ల్యాండ్ ని అంత పెద్ద గవర్నమెంట్ కింద బతుకుతున్నాం మనం అందరం. కొట్లాడుతున్నాం. కలెక్టరే డిక్లేర్ చేసి గజెట్ ఇచ్చింది కలెక్టర్. ఇదో తన సొంత ల్యాండ్ 10 ఎకరాలు కలెక్టర్ గజెటెడ్ ఇచ్చిండు, అది మా ల్యాండ్ అని. ఇక కంచె చేనుమేష తమ్ముడు, కంచె చేనుమేస్తుంది ఇడ. ఇదో స్వామి, ఇట్లా గవర్నమెంట్ ఆఫీసర్లు అందరు కూర్చుంటారు. వీళ్ళు గవర్నమెంట్ ఆఫీసర్లు చూసుకోండి, వీళ్ళు ఇట్లా కూర్చొని వీళ్ళతో కలిసి పనులు చేస్తున్నారు. ఏం గవర్నమెంట్ లో బతుకుతున్నాం నాయన మనము? నేనైతే ఊరుకోను. అహిల్యాబాయి హోల్కర్ గారితోనే మన బాలలు తీరిపోయినాయి అనుకున్నా. ఎందుకు? మీరందరూ తెలుసుకోవాలి అహిల్యాబాయి హోల్కర్ ఎవరు అని. ఆ దినం అట్లా ఔరంగజేబు వాడి దౌర్జన్యాలకు కాశీ విశ్వనాథ్ గుళ్ళ ఆ శివలింగం ఎత్తగొడితే ఆమె పాపం ఆ శివలింగం మళ్ళీ తీసుకొచ్చి మళ్ళీ పునః ప్రతిష్టాపన చేసి కాశీ విశ్వనాథ్ గుడి కట్టింది. దేశమంతా తెలియకపోతే తెలుసుకోండి, ప్రపంచమంతా తెలుగోళ్ళు. మళ్ళీ ఇక్కడ శ్రీశైలంలో అట్లనే చేస్తుంటే డబ్బు పంపించి పునరుద్ధరించింది ఆమె. రామేశ్వరం కింద శివాలయం అట్లనే నాశనం చేస్తుంటే మళ్ళీ డబ్బులు పంపించా, మళ్ళీ ఆమె వెళ్ళి మళ్ళీ పునరుద్ధరించింది. ఇంతనేనా మన జీవిత కాలము? ఇలా మొగళ్ళులాగా వీళ్ళు చేస్తుంటారు. వీళ్ళు కాంగ్రెస్ తో కలుస్తుంటారు, టీఆర్ఎస్ తో కలుస్తుంటారు, బీఆర్ఎస్ తో కలుస్తుంటారు. వీళ్ళు ఇట్లా మన జీవితాలు దౌర్జన్యం చేస్తూనే ఉంటది. ఇంకా మనం ఇట్లనే శివుడిని అంటే ఇప్పుడు సేవ్ టెంపుల్ కాదు, సేవ్ గాడ్ పరిస్థితులకు వచ్చిన మనం. భగవాన్ బచావో చేస్తున్నాం మనం. గుడి మాన్యాలు మనం సంరక్షించుకుంటే దాని లోపల ఉన్న దేవుణ్ణి సంరక్షించుకుంటాం. దేవుణ్ణి సంరక్షించుకుంటే దేవుడు మనం సంరక్షిస్తాడయా. ఇప్పుడు పరిస్థితి ఏడకొచ్చిందంటే గుళ్ళ మాన్యాలు తినేస్తుండ్రు. చివరికి దేవుని కూడా తీసేసి రోడ్ల మీద పడేసే పరిస్థితికి పట్టుకొస్తున్నారు మనకి. ఇంక ఇప్పుడు చూడు, మొత్తం ప్యాన్ చేయండి నాతో పాటు 3.5 ఎకరాల భూమిలా నువ్వు చూడు ఏడనన్నా దేవుడికి ఊపిరి పీల్చుకునే ప్లేస్ వదిలినరా. నువ్వు ఇట్లనే మనం గమ్మున కూర్చున్నాం అనుకో, గిది కూడా కబ్జా కొడతారు అనమాట. గిది కూడా కబ్జా కొడతారు. ఏదో ఒక దినాన గుడి కూడా పొలగొట్టేస్తారు. ఏమంటారు తెలుసా? ఈడ గుడి లేదు, ఏం లేకుండే
వీళ్ళు వచ్చి ఊరికే లొలి చేస్తుండ్రు, వీళ్ళు అన్యాయం చేస్తుండ్రు, అది కూడా మన నెత్తికే వేసేస్తారు. మనం అది కూడా అలవాటు అయిపోతాం. అలవాటు అయిపోయినాయి కదా మన శరీరాలు, అలవాటు అయిపోయినాయా లేదా? ఎందుకంటే డబ్బులు ఇస్తే ఓట్లు వేస్తున్నాం కదా మనం, మన శరీరాలు అన్ని అలవాటు అయిపోయినాయి కదా. దేవుడిని ఎత్తగొడితే కూడా అలవాటు అయిపోతాయి. అందుకేమంటారు సేఫ్ టెంపుల్ కాదు. నేను ఈరోజు అంటే భగవాన్ కో బచావో ఆందోళన్, ఇది భగవాన్ కో బచావో ఆందోళన్ పరిస్థితికి దిగిపోయాను. నేను మళ్ళీ కలెక్టర్ ఆఫీస్ పోతా, మళ్ళీ ఇంకొకసారి ఫైనల్ అర్జీ పెడతా. ఎందుకంటే ఎంత పెద్ద యుద్ధానికైనా న్యాయం కావాలంటే ఒక సంధి చేయాల్సిందే. పోతా సంధి చేయని, కానీ అప్పుడు గనక సంధిలో నా కనుక మా భూమి మా దేవాలయాన్ని మాన్యం మాకు కనుక తిరిగి రాకపోతే ఈ అస్సలు చూపిస్తా. అస్సలు అహిల్యాబాయి హోల్కర్ టైప్ లో ఏం చేస్తామో, ఛత్రపతి శివాజీ టైప్ లో ఏం చేస్తామో, సంభాజీ మహారాజ్ టైప్ లో ఏం చేస్తామో చూస్తాం. ఔరంగజేబ్ చంపినట్టు చంపేస్తారా మమ్మల్ని కూడా? సంభాజీ మహారాజ్ చంపినట్టు మమ్మల్ని చంపేస్తారా? చూసుకుందాం అది కూడా. జయ బోలో శంభో మహారాజ్ కి హర 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 హర. వీడు చక్కర్లు కొట్టిండి. నేను అబద్ధం చెప్పే మనిషిని కాదు. నాకు ఆ మనుషులను పంపించినా చూసుకున్నా. బాధ కరెక్ట్గా ఉంది. ఎవడన్నా వచ్చి మా ఇల్లు కూలగొడితే, అక్రమంగా కట్టిన ఇండ్లు కూలగొడితే మీ ఇల్లు కూలగొడతానంటే నా మీద నుంచి పోవాలా బుల్డోజర్. అదే అన్న మొన్న అర్థమైందా? ఇల్లు కూలగొడతామంటే మమ్మల్ని చంపి నేనున్నా, నీకన్నా ముందు నేనున్నా నా మీద కెంచే పోవాలది. ఎవ్వడి ఎన్ని దినాలు ఊకుంటాం ఇవన్నీ? అర్థమైందా? మనం కలిసి ఉంటే చెయ్యలేని పని అంటూ ఏం లేదు. స్త్రీ కలిసి ఉంటే ఎవ్వని తరం కాదు. ముఖేష్ అట్లా ఏమన్నా దమ్కి వచ్చినా ఏదన్నా వచ్చినా ఇమ్మీడియట్గా సింపుల్గా మొబైల్ ఫోన్ దూరం నుంచి రికార్డ్ చేసి నాకు అప్లోడ్ చేయండి. నేను పోయి కమిషనర్ ఆఫ్ పోలీస్ ముందు కూర్చుంటాను. నేను ఇంకా ఎక్కడికి పోతుందో తెలుసుకుందాం. ఇంకా దీన్ని ఎంత దూరం పోతుందో తెలుసుకుందాం. ఆమ్ జనతాని, ఆడవాళ్ళని, ముసలి వాళ్ళని, పిల్లలని ఇండ్లకొచ్చి దమ్కి ఇచ్చి మీ ఇండ్లు కూలగొడతామంటే నోరు మూసుకునేది లేదు. ఇంకా సీసీ కెమెరాలు అన్ని ఏడవైనా అసలు ఇక్కడ ఏడి సీసీ కెమెరాలు ఏవి అసలు? ఎప్పుడు లేవు మేడం. ఎప్పుడు పెట్టారు సీసీ కెమెరాలో పెట్టుకున్న వాళ్ళు 2-3 కానీ బస్తీలో ఏది లేదమ్మా, ఏది లేదు మాకు. ఎంత అన్యాయం అసలు. రోడ్లు ఏమంటే ఎవడు వేస్తలేడు. ఏడ రోడ్లు వేస్తారే తల్లి? ఉన్న రోడ్లు తినేసి ఇండ్లు కడితే నువ్వు వాళ్ళు చెప్తావు కానీ రోడ్లు ఉంటే రోడ్లు వేస్తారు. రోడ్లను తినేసి ఇండ్లు కడితే రోడ్లు ఏడకెంచేస్తారు? ఉన్న రోడ్డు కూడా వేస్తలేరు. అది కాదమ్మా. అన్నిటికన్నా మనం తెలుసుకోవాల్సిన పెద్ద విషయం ఏంటంటే కోర్టు ఏం చెప్పింది? ఇది దేవుని మాన్యము అని కోర్టు చెప్పింది. అంటే మన శక్తి బలం ఏడ ఉందని నీకో మాట చెప్తున్నా. ఇంకో కోర్టు ఎవరినన్నా ధిక్కరించాలి కానీ కోర్టును ధిక్కరించొద్దు. అయ్యా ఇదంతా వీడియో తీయండి, ఇదంతా పోవాలి, ప్రజలలోకి పోవాలి. ఎవరినైనా ధిక్కరించవచ్చు కానీ కోర్టుని ధిక్కరించకూడదు. आप किसी के भी बात ना मानकर आप चल सकते, लेकिन कोर्ट के बात को मानना पड़ेगा. भारत देश में कोर्ट से बढ़कर कोई ऐसा स्थान नहीं है जहां पर सत्य क्या साथ दिया जाता हो. जैसे कोर्ट ने बताया, कोर्ट अनिंदी 1949-47 కెంచి ఇది గుడి మాన్యమని కోర్టు చెప్పింది. ఇది ఎవ్వడు ముట్టుకోకూడదని చెప్పింది. ముట్టుకుంటే ఆడియోని ఖతం చేసి ఖాళీ చేసి ఇంటికి పంపి అని చెప్పింది. గదొక్క పేపర్ సాల్ తల్లి మనకి. అర్థమైందా? గదొక్క పేపర్ చాలు మనకి. ఎవడనే ఏమైనా చేసినాడు మీరు నాతో కూర్చుంటే ధర్నా కూర్చుందాం. నేను చెప్తున్నా, నేను కూర్చుంటా మీకోసం. అర్థమైందా? ఆ దినం నువ్వు లేవద్దు ఆడకెంచి. వాడొచ్చిండు, వీడిచ్చిండు, 5,000 ఇచ్చిండు, 10,000 ఇచ్చిండు, నువ్వు లేచినావు అనుకో ఇక పైగా మన నేను కాదుగా దేవుడు వచ్చినా కూడా, పంచలింగాల శివుడు వచ్చినా కూడా ఎవడేం చేయలేడు. అర్థమైందా? తెలియదు తల్లి, నేను చెప్తున్నా. ఇట్లా దెబ్బలు తిన్న మనిషిని, నిజం కోసం పోయి దెబ్బలు తిన్న మనిషిని కాబట్టి చెప్తున్నా. మళ్ళీ నిలబడతా మీకోసం. ఎందుకు ఇట్లా చిన్న బిడ్డలు ఆడోళ్ళ కోసం నిలబడతా. ఎంత గట్టిగా నిలబడతా అంటే అంత గట్టిగా నిలబడతా. అర్థమైందా? మీరు మాత్రం ధైర్యంగా ఉండండి.